Hello everyone, I am Dr. Murli Mohan Reddy, Senior Plastic Surgeon, Yashoda Hospital, సికింద్రాబాద్. ఈరోజు బ్రాడ్గా వాట్ ఈజ్ ప్లాస్టిక్ సర్జరీ అనేది తెలుసుకుందాం. ప్లాస్టిక్ సర్జరీలో రెండు విభాగాలు ఉంటాయి. ఒకటి కాస్మెటిక్ సర్జరీ, రెండవది వచ్చేసి రీకన్స్ట్రక్టివ్ సర్జరీ. కాస్మెటిక్ సర్జరీ గురించి అందరికీ తెలిసే ఉంటుంది బికాజ్ ప్లాస్టిక్ సర్జన్స్ ఆర్ నోన్ ఫర్ కాస్మెటిక్ సర్జరీ. చాలామందికి తెలియని విషయం ఏంటంటే రీకన్స్ట్రక్టివ్ సర్జరీ ఈజ్ మోర్ ఛాలెంజింగ్ ఫర్ ప్లాస్టిక్ సర్జన్స్. అది చాలామందికి తెలియదు. రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అనగా మన బాడీలో పార్ట్, ఏ పార్ట్ అయినా సరే, స్కిన్ కానీ, మజిల్ కానీ, బోన్ కానీ, ఆర్ ఏదైనా మూవబుల్ పార్ట్ కానీ, ఎగ్జాంపుల్ ఫేస్కు సంబంధించి దవడ తీసేయాల్సి వచ్చినా, ఏదన్నా క్యాన్సర్ వచ్చినప్పుడు, లేదా టంగ్, పార్ట్ ఆఫ్ ద టంగ్ తీసేయాల్సి వచ్చినా, మరి బాడీలో ఏ పార్ట్ అయినా సరే, ఇయర్ కానీ, నోస్ కానీ, ఏదైనా సరే తీసివేయాల్సి వచ్చినప్పుడు ఆంకోసర్జన్స్ క్యాన్సర్ తీసే కార్యక్రమంలో భాగంగా దాన్ని తీసేస్తారు. తీసివేసినప్పుడు దాన్ని మనం ఎలా రీస్టోర్ చేయగలం అనేది రీకన్స్ట్రక్టివ్ సర్జరీ. దానికోసము మైనర్ నుంచి మేజర్ సర్జరీ వరకు రకరకాల సర్జరీస్ ఉంటాయి, ఇంక్లూడింగ్ మైక్రో సర్జరీ. దట్ మీన్స్ బాడీలో వేరే పార్ట్, లెగ్ నుంచి కానీ, హ్యాండ్ నుంచి కానీ, స్కిన్, ఫ్లెష్, బోన్ ఇఫ్ రిక్వైర్డ్ తీసుకెళ్ళి ఆ తీసివేసిన పార్ట్ని నియర్ నార్మల్గా వచ్చేట్టు రీకన్స్ట్రక్ట్ చేయడమే మేజర్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ. సో ఇవి చేయడం అనేవి మోర్ ఛాలెంజింగ్గా ఉంటాయి కాస్మెటిక్ సర్జరీ కంటే. ఇవి టీం వర్క్లా చేస్తాము. ఒక్కొక్కసారి ఈ సర్జరీస్ 8 నుంచి 9 గంటలు, 10 గంటలు కూడా టైం పడుతూ ఉంటుంది. వీటి వల్ల పేషెంట్కి కాన్ఫిడెన్స్ రావడమే కాకుండా, బికాజ్ పార్ట్ ఆఫ్ తీసేసిన పార్ట్ రీకన్స్ట్రక్ట్ చేయడం వల్ల కాన్ఫిడెన్స్ వస్తుంది, ప్లస్ ఫంక్షనల్లీ కూడా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. లైక్ మాట్లాడడం కానీ, తినడం, నమలడం ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. అలాగే ఫేషియల్ అపీరెన్స్ కూడా దాదాపుగా నార్మల్గా చేయవచ్చు రీకన్స్ట్రక్టివ్ సర్జరీ ద్వారా. If you found this video useful, like, comment, and subscribe for more health updates.